హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు అయితే గొప్ప శుభవార్త చెప్పారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఏదైతే ఉందో రైతు భరోసా నిధులను అయితే ఈ రోజు నుంచి ఖచ్చితంగా అయితే నిధులను జమ చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి. రైతు భరోసా అయితే సంబురాలు, సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం, రైతు భరోసాపై సీఎం గుడ్ న్యూస్ అన్నట్టు మనకు అప్డేట్లో అయితే వస్తుందండి. అదేవిధంగా 15 ఎకరాల లోపు రైతులకు రైతు బంధు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. అదేవిధంగా రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లోకి అయితే నిధులు అయితే జమ స్పీడప్ చేసిన మంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే స్పీడప్ అయితే చేశారండి. అదేవిధంగా ఇవాళ 513.83 కోట్లు అయితే రిలీజ్ చేశామంటూ మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి. మొత్తం 67.1 లక్ష మందికి అయితే రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా నిధులను అయితే జమ చేశామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు 1 నుండి 3 ఎకరాల వరకు అందరికీ అయితే రైతు భరోసా నిధులను అయితే వారు పంపిణీ చేశామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి. రాష్ట్రంలోని రైతులకు వానాకాలంలో పంట పెట్టుబడి సాయం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు అయితే అమలు అయితే చేసిందండి. కేవలం 6 రోజుల్లోనే 7,700 కోట్ల రూపాయలు అయితే అన్నదాతలకు అయితే అకౌంట్లో అయితే వేసిందన్నట్టు మనకు అప్డేట్ అయితే తెలుస్తుందండి. ఇక 9 రోజుల్లో మిగతా 9,000 కోట్లు అయితే జమ చేస్తామన్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ప్రకటన ఇవ్వడం అయితే జరిగిందండి. అవి ఇలా ఆదేశాలు ఇవ్వడం అయితే మనకు అప్డేట్లో అయితే తెలుస్తుందండి. ఇక ఈ శనివారం ఏదైతే ఉందో రేపటి నాటికి 9 ఎకరాల లోపు ఉన్న భూమి ఉన్న ప్రతి రైతన్నలకు అయితే రైతు భరోసా నిధులను అయితే జమ చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి. ఇంకా మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం అయితే రైతు భరోసాపై మేము కీలక నిర్ణయం తీసుకున్నామన్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇక రైతు భరోసా నిధులను జమ చేయడం ద్వారా ఇక మన రైతన్నలు అయితే రైతు భరోసా నిధులను జమ చేశారన్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే పాలాభిషేకం అయితే చేస్తున్నట్టు మనకైతే ఇక్కడ అప్డేట్లో అయితే తెలుస్తుందండి. అదేవిధంగా మన చాలామంది రైతన్నలు అయితే ఇక రప్ప రైతు భరోసా వచ్చేసింది అన్నట్టు చాలా సంక్రాంతి సంబరాలు బాగా చేసుకుంటామన్నట్టు వారు చెప్పడం కూడా జరిగిందండి. ఇక 5 ఎకరాల వరకు రైతు భరోసాను అయితే రిలీజ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క సాగు చేసే పంటకు అయితే ఎకరానికి రైతు భరోసా 7,500 రూపాయలు అయితే ఇస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి. ఇక ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం లేదండి. రైతు భరోసా షురు అయినట్టే. ఇక 9 రోజుల్లో 9,000 కోట్లు కూడా రైతన్నల ఖాతాలో అయితే వచ్చేసినట్టే అండి. మీరు ఇక ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఈ రోజు నుంచే రైతు భరోసా అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇక రేపటికి ఏదైతే ఉందో శనివారం రోజున కూడా వారికి కూడా ఖచ్చితంగా అయితే రైతు భరోసా నిధులు అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇక మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఏదైతే మన రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అన్నింటికి వెనక ఉండి మేము ఖచ్చితంగా అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు భరోసాని అయితే ఇచ్చి తీరుతామన్నట్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.